సార్ ఇక్కడ ఉన్న ఈ శిల్పాలలో ఇది ఆ, మోహిని నృత్యం చేస్తున్నట్టు అది ఆ శిల్పం అనుకోవచ్చా సార్? ఇది తల మీద తన చేతులు మోహిని డ్యాన్స్ కాదు, అది నాట్యంలో భంగిమని అయ్యా. నాట్య భంగిమ అంతే. ఈ రెండు కలశాల మధ్య ఇది ఒక పెద్ద ఇది విరిగిపోయింది, కానీ ఇది పెద్ద తోరణం ఉంటుంది. ఇది గజదారం ఉంది, అది ఇక్కడ. ఆ స్త్రీ డ్యాన్సర్, ఆమె నాట్యగత్తి నగ్నంగా కనబడుతుంది. ఈ రెండు కలశాలు ఉన్నాయి. ఈ పైన విరిగిపోయినది ప్యానల్ నుంచి అక్కడ తీసుకొచ్చి పెట్టింది. నాగశిల, నాగకన్య, జంట నాగులు, నాగకన్య, ఇక్కడ కూడా నాగకన్య, నాగదేవత. ప్రత్యేకమే ఇది రాష్ట్రకూట నాటు శిల్పం. ఇతడు కత్తి ఉన్నది, కత్తి చూపుతున్నాడు, ఆమెను పట్టుకున్నాడు, ఆమె చెయ్యి అభ్యంతరం చెప్తున్నది. మరి ఇది ఎట్లాంటి శిల్పం అనేది వీరగల్లులో ఒకటే, కానీ అతడు ఆమెను చంపుతున్నాడా, ఆత్మాహుతి చేసుకుంటున్న శిల్పం అనేది అర్థం కాదు. నాగశిల అన్ని నాగశిలలు. ఇక్కడికి వస్తే భైరవుడు. ఇది వీరగల్లు. అక్కడ పైన వీరుడు అప్సర కన్యలు పట్టుకున్నారు, కింద అవి జంతువులు అవి ఉన్నట్టున్నాయి. చనిపోయిన మనిషి అంటే యుద్ధంలో శత్రువు చనిపోయిండు, ఈయన యుద్ధం చేసిండు. ఇతడు ఒక మొల్ల బాకున్నది, ఈటే బల్లెం ఉన్నది. అంటే ఈయన కూడా వీరమరణం పొందిండు. అతడు వీరమరణం పొందిండు. ఇవన్నీ కూడా ఒకే రకమైన శిల్పాలు. ఇక్కడ ఒకటి, ఈ పక్కన ఇంకొకటి ఉన్నారా, ఇక్కడ ఒక శిల్పం. ఇవన్నీ సమానంగా ఉన్నటువంటివి, సమానంగా కనబడుతుంది. అన్నిటి కింద చనిపోయిన మనుషులు, అంటే యుద్ధంలో శత్రువులను చంపి వీళ్ళు అమరులైన శిల్పాలు అనమాట. సో ఇక్కడ కూడా అక్కడ నుంచి ఇక్కడ 1, 2, 3, 4, ఇక్కడ 5వ శిల్పం కూడా ఉన్నది, 6వ శిల్పం కూడా ఉన్నది. 6 వీరగల్లు ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 6వ, మధ్యలో నాగదేవత. ఇవి ఏ కాలం? ఇవన్నీ కూడా రాష్ట్రకూట కాలం. రాష్ట్రకూట కాలంగా తర్వాత కాలంలో రాష్ట్రకూట అంటే సిగలు వేరుగా ఉన్నాయి. చూడు సిగలు అట్లా. ఇక్కడ కూడా ఆయన దేవుడు ఎవరు కరెక్ట్గా తెలుస్తలేదు, ఏమో పాశము ఉన్నది, అంకుశం ఉన్నది, ఎవరు అనేది తెలియదు.